మీడియా మిత్రులు, గోదావరి ఛానల్ అధినేత వారికి మరి ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ సంక్రాంతి అంటే మరి తెలుగు ప్రజలందరికీ కూడా పెద్ద పండగ. ఈ పండగ సుమారు 5 రోజులు చేసుకుంటారు. ఒక్కో రోజు ఒక్కొక్క విశిష్టమైనటువంటి మరి కార్యక్రమం చేసుకుంటారు. మొదటి రోజు భోగి. భోగి రోజుని మనలో ఏవైతే రాగద్వేషాలు, పనికిమాలిన వస్తువులు ఏమన్నా అయ్యి తగలబెట్టి మరి పరిపూర్ణంగా ఉండేటట్టుగా మరి చేసుకునే రోజు భోగి. అదేవిధంగా పెద్ద పండగ రెండో రోజు. అంటే మన మూలాలు, మన పెద్దలు ఎవరు, మనం ఎవరి వల్ల మనం ఈ భూమి మీద ఉన్నాం, వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వారిని అందరినీ తలుచుకుంటూ, వారి యొక్క గుణగణాలని, వారి యొక్క సమాజానికి చేసినటువంటి మంచి పనులు తెలుసుకునేటువంటి పండగ పెద్ద పండగ. మరి అదే కాకుండా వారి గుర్తుగా మరి మనం అందరికీ కూడా పళ్ళు పంచిపెట్టుకోవడం కూడా ఆనవాయితీగా ఉండి మరి పెద్దలను గౌరవించమని తెలుగు జాతికి చాటి చెప్తున్నటువంటి పెద్ద పండగ రెండో రోజు. అదేవిధంగా మూడో రోజు కనుమ. మరి మనకి పాడి పంట, మనకి ఎక్కువ పంట అంటే వ్యవసాయదారులు కాబట్టుకుని, అదేవిధంగా మనకు పాడి అంటే ఆ యొక్క ఆవులు గేదెలు ఇచ్చినటువంటి ఈ పాలు వల్ల మనము మన కుటుంబం ఆరోగ్యవంతంగా జీవించడం, అంతేకాకుండా మన పొలాల్లో పనిచేసి రైతుకి అన్ని విధాలుగా సేవ చేసేటటువంటి పశుజాతిని గౌరవించుకోవడం, పశుజాతిని పూజించడం, పశుజాతిని మరి మనకు చేసినట్టు మేలుని తలుచుకోవడం అన్నది కనుమ రోజుని పండగ. ఆ రోజున మనమంతా కూడా మనం ఉన్నటువంటి పశు సంపదని మరి అభివృద్ధి చేసుకోవడానికి, పశు సంపదని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో మంచి ప్రణాళిక రచించుకోవడానికి మరి చక్కటి రోజు. అదేవిధంగా తర్వాత రోజు ముక్కను అంటారు. ఆ రోజున మనం అందరం కూడా సాంప్రదాయబద్ధంగా మరి గారెలు వండుకొని, కోడిని కోసుకుని మరి ఆనందంగా బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య జరుపుకునేటువంటి పండగ. అంతేకాకుండా మన వాహనాలు ఏవైతే మనం మరి గతంలో అయితే ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు ఇవి వాటిని చక్కగా అలంకరించుకుని ఆ పశువులను చక్కగా మేపుకుని మరి దాని మీద ఎలుగురు. ఈ రోజున అందరికీ మోటారు వాహనాలు వచ్చినాయి కాబట్టి మరి మనం మోటారు వాహనాలను కూడా మనం చక్కగా అలంకరించి దాన్ని పూజ చేసుకుని ఎంచేదంటే ప్రతిసారి మన గమ్యాన్ని చేర్చేటువంటి మరి మోటార్ వెహికల్ని కూడా మనం పూజించుకోవడం మనకు ఆనందంగా వస్తుంది. అదేవిధంగా పెద్ద పండగ ఆఖరి రోజునే మరి మనం చేసేటువంటి పండగ చాలా విశిష్టమైనది. మన బంధువులు, స్నేహితులు అందరూ కూడా మనతో 5 రోజులు పండగ గడిపి వారి స్వస్థలకు వెళ్ళేటప్పుడు వారికి యోగక్షేమాలు, వారి స్వస్థలకి క్షేమంగా చేరాలని చెప్పేసి మనం కోరుకునేటువంటి పండగ. ఈ విధంగా తెలుగు జాతిలో విశిష్టమైన పండగ ఈ పండగ ప్రజలందరూ చేసుకోవాలని, సుఖశాంతులతో ఉండాలని. సంక్రాంతి అంటే మరి నరసాపురం పట్టణంలో మా చిన్నప్పటి నుంచి కూడా ఉడుమలమ్మ జాతర జరుగుతుంది. 5 రోజులు కూడా మరి నరసాపురం, సాలిపేటలో భారీ ఎత్తున ఉత్సవ కమిటీ వారు నిర్వర్తిస్తారు. అంతేకాకుండా వివిధ దుకాణాలు వేసుకుని మరి ఏ వస్తువు కావాలన్నా ఉడుమలమ్మ తీర్థంలో దొరుకుతుంది అనేటువంటి ఒక సాంప్రదాయంగా
వందలాది మంది దుకాణాలు వేసుకుని వారు వస్తువులను అమ్ముకొని వారు సుఖంగా ఉంటారు. అదేవిధంగా ఈ తీర్థంలో మా చిన్నప్పుడు రంగుల రాట్నాలు కానీ, జెయింట్ వీల్స్ కానీ, అదేవిధంగా సర్కస్ కానీ వినూత్నంగా ఉన్న అన్నీ కూడా ఈ తీర్థంలో పెట్టి చిన్నపిల్లల్ని మరి వృద్ధుల్ని కానీ మహిళలు కూడా విశేషంగా వచ్చి 5 రోజులు ఈ తీర్థంలో పాల్గొంటారు. ఇది నరసాపురానికి నెంబర్ 1 విశిష్టమైనటువంటి తీర్థం. అదేవిధంగా నరసాపురంలో మరి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు నాయకత్వంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారి నాయకత్వంలో వారు సోదరులు జానకిరామ్ గారు మాజీ ఎమ్మెల్యే వారు దాదాపు ప్రతి సంవత్సరం కూడా యువత చెడు మార్గంలోకి వెళ్ళకూడదు, పండగ రోజుల్లో మరి మన సాంప్రదాయబద్ధమైనటువంటి కబడ్డీ పోటీలు జాతీయ స్థాయిలో నిర్వర్తిస్తూ నరసాపురానికి ఒక తలమానికమైనటువంటి ఒక ట్రోఫీ ఏర్పాటు చేసి మరి రాష్ట్ర స్థాయి జట్టును ఇక్కడ పిలిపించి 5 రోజులు కూడా వారు ఇక్కడ నరసాపురంలో నెంబర్ 1గా మరి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వారు భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా మనకి గోదావరి తీరాన్ని సేద తీర్చడానికి మంచి మంచి సౌకర్యవంతంగా ఉంది. కానీ ప్రజలంతా కూడా ఈ గోదావరి గట్టును కూడా మరి ఈ కార్యక్రమం నిర్వర్తించుకుని అదేవిధంగా గోదావరి గట్టులో కూడా అదేవిధంగా మనకి రుస్తుంబాదలో వెంకటేశ్వర గుడి దగ్గర కూడా 10 సంవత్సరం ముగ్గులు పోటీలు ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా నరసాపురం మనకు సూర్య కాలేజీలో కానీ గౌతమి స్కూల్లో కానీ సంక్రాంతి సంబరాలు అంటే భారీ ఎత్తున మరి జరుగుతున్నాయి. అదేవిధంగా మనకి ఉన్నటువంటి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సంక్రాంతి సంబరాలు భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. కాబట్టి మరి దేశ విదేశాల నుంచి పొరుగు రాష్ట్రం నుంచి తెలుగు ప్రజలందరూ ఈ మన నరసాపురంలో పుట్టిన ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.